నమస్కారం మేడం. రేపు వాయిదా అన్నారు. పాపకి బెయిల్ వస్తుంది కదా. మేడం నేను మాట ఇస్తే సుప్రీంకోర్టు తీర్పిచ్చినట్టు. రేపు వరలక్ష్మి గారికి బెయిల్ వస్తుంది, వచ్చి తీరుతుంది. ఒరే సీన్గా ఏం డ్రైవర్ మన కోర్టు మొత్తం గోలగోలుగా ఉంది. ఈ రోజు వరలక్ష్మి గారి బెయిల్ కేసు వాయిదా, అందుకే ఈ జనం అంతా. ప్రొసీడ్ అవ్వండి. ఎస్ యువర్ ఆనర్. ఆవిడ పెద్ద మనిషే కాదు యువర్ ఆనర్, మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ అండ్ డేంజరస్ ఉమన్. ఆవిడ ఒక హంతకురాలు యువర్ ఆనర్. I object, Your Honor. I would request my friend here to kindly withdraw the term Hantakuralu. And Your Honor, my client is a respectable and responsible citizen. Out of me, that's all families Aadhar padi unnai. Whenever the court needs, I'll make sure she'll be here. So I once again request, Your Honor, to kindly grant her bail. That's all. 2 లక్షల పూచీకత్తుతో వరలక్ష్మికి బెయిల్ మంజూరు చేయటమైనది. ఇలాంటి కేసు మనకు ఒక్కటి తగిలితేనా ఖచ్చితంగా ఓడిపోతావు. ఒరే నల్లపల్లి ఎదురైతేనే అపసగనం అంటారా? నిన్ను మరీ నేను సంకలో వేసుకుని తిరుగుతున్నాను. నా లైఫ్ టర్న్ కేసు ఒకటి వస్తుంది, అప్పుడు చెప్తా. మన రేంజ్ ఫ్యామిలీస్ కూరగాయలు కొనడానికి పని వాళ్ళని పంపిస్తారే, ఇలా ఇంటిల్లి పాది పిక్నిక్ వచ్చినట్టు మార్కెట్ మీద పడిపోరు. మళ్ళీ బ్రేక్ ఫీల్ అయింది. బాబు సరిపోతే ఎంత? వీడేంటి జల్లికట్టులో ఎద్దులు వస్తున్నాడు? బుద్ధితే లుంగి మీద బంజి జంప్. పోయిందా ఏంటి? కాపాడాలి కదా. కర్బూజా వెయిట్ ప్లస్ నీ వెయిట్ ప్రాణం ఏమయ్యా ఈ కర్బూజా ఎంత? ఎలా కనిపిస్తున్నారా? పండ్లు అమ్ముకునే వాళ్ళ కనిపిస్తున్నావు. స్టూపిడ్. నోరు మూయి. క్రిమినల్ లాయర్ ని వెళ్ళిపా. పాగల్ లేకుండా వదలవే ఆ బుట్ట. నేను తెలియకుండా బ్రేక్ ఫెయిల్ అయిపోయిందండి. కావాలి కాదు జై తెనాలి. మా నాన్నని గుద్దావు, మా అమ్మని కూడా గుద్దావు. మా ఇంట్లో నన్ను ఒక్కదాన్ని గుద్దలేదు. గుద్దు దమ్ము అంటే ఇప్పుడు నన్ను గుద్దా. గుద్దు గుద్దే గుద్దు గుద్దు. అయ్యో నీకు బుద్ధి. ఆడపిల్ల గుద్దమంటే గుద్దేస్తావా సార్? మరి అన్నిసార్లు అడిగేసారు, గుద్దపోతే ఫీల్ అవుతారేమో గుద్దాను సార్. నిన్ను నానా మీరు వదిలేండి, నేను చూసుకుంటా. నిన్ను ఊరికే వదలను. 702, 506, 103 సెక్షన్ల ప్రకారం కేసు మీద కేసు, కేసు మీద కేసు, కేసు మీద కేసు నీ మీద పెట్టి బొక్కలో వేయించకపోతే నా పేరు రుక్మిణియే కాదు. పదండి నానా. పదమ్మా. రామా. సార్ సెక్షన్ అని తప్పు తప్పు చెప్తుంది, కాస్త మీరన్నా నేర్పించండి సార్. వెళ్ళవే, సెక్షన్లు మాకు తెలీదా ఏంటి? ఏమండి వేడివేడిగా తీసుకొచ్చాను, తాగండి. ఇదేంటి, నేను అడిగింది కాఫీ కదే. ఏ టీ తాగరా? తాగకుండా చస్తామా ఏంటి? తాగుతాం. రేపు బిస్కెట్లు అడిగితే కుక్క బిస్కెట్లు మొహన పడేసేట్టే ఉన్నావు. అలాగేనండి, మీ మాట నేనెప్పుడు కాదన్నాను. కుక్క బిస్కెట్లు కూడా తీసుకొచ్చి రేపు ఇంట్లో పెడతాను, సరేనా? హాయ్ మమ్మీ. హాయ్ డాడీ. హాయ్ రా. హాయ్ రా. హాయ్ బంగారం. నీ ఫేస్ లో దేవుడు ఏదో మ్యాజిక్ పెట్టాడు. నేను చూడగానే నా ఫ్రస్ట్రేషన్, కోపం, ఇరిటేషన్ అలా ఎక్కడికో వెళ్ళిపోతుంది. దేవుడు మీ ఫేస్ లో ఏదో మెడిసిన్ కలిపాడండి. మిమ్మల్ని చూస్తుంటే బాడీలో ఉన్న స్ట్రెస్ అంతా అలా దిగిపోతుంది. పెళ్ళాలు ఇచ్చే తలనొప్పులు కూడా. పెళ్ళాలి తలనొప్పా? తలనొప్పే కాదు, మెడ నొప్పి, గుండె నొప్పి, కాళ్ళు నొప్పి, కీళ్ళ నొప్పి, అన్ని నొప్పులు మీరే. ఇంకేమైనా చెప్పమంటావా? ఆ నొప్పులు అన్నిటితో పాటు పురిటి నొప్పులు కూడా పడుంటే బాగుండేది. మా పెళ్ళాల పెయిన్ తెలిసేది. కోర్టులో వాదించి గెలవచ్చు కానీ పెళ్ళాలతో వాదించలేం. బై ఛాన్స్ మత్తిపోయి వాదించినా గెలవలేం. రిలాక్స్ మమ్మీ, రిలాక్స్ డాడీ. నేను జాగింగ్కి వెళ్ళొస్తా. వెళ్ళరా. బాయ్ బాయ్.
శ్వేత ఆ తెనాలి చెప్పేది నిజమే, నా కళ్ళలో పవర్ ఉంది. ఛా, వాడే ఓవర్ అనుకుంటే వాడికైనా ఓవర్ చేస్తున్నావే. కాదే, మా డాడీ కూడా చెప్పారు. ఇప్పుడు చేసింది ఏంటిది? ఏంటి చెప్పా? సాయంత్రం మీరు ఇంటికి వచ్చి వంట చేయాలి. ఒసేయ్, నువ్వు రోజంతా టీవీ మీద కూర్చోటం, కిట్టి పాటలు చేసుకోవటం, షాపింగ్ చేయటం తప్ప ఎప్పుడైనా ఒక్క టీనా మొఖాన్ని కొట్టేవా? మోడల్స్ వచ్చాడు కదా అని కాళ్ళు పట్టేవా? మన పెళ్లి రోజున మీ కాళ్ళు పట్టుకుంటే కాలు బెనికిందన్నారు. అదేంటో నేనేం పట్టుకున్నా బెనికింది అంటున్నారు. ఏయ్, నన్ను రెచ్చగొట్టకు. మీరు గాని వంట చేయకపోతే రాత్రి బెడ్రూమ్ లోకి రానివ్వను. ఏయ్, నేను తలుచుకుంటే ఫోటోకి ఒక బెడ్రూమ్ చొప్పున 3 పూట్ల 3 బెడ్రూమ్ లో పడుకుంటానే. మీరు ఇలాగే మాట్లాడితే నేను పుట్టింటికి వెళ్ళిపోతాను. ఏంటి బెదిరిస్తున్నావా? ఎల్వా ఎల్లు, ఐఎమ్ వెయిటింగ్. అంకుల్, ఏంటమ్మా ఏంటి? మీరు స్ట్రెస్ లో ఉన్నారా? లేదమ్మా, సిటీ బస్ లో ఉన్నాను. దా, మన ఇద్దరు కలిసి వెళ్దాం. దా. కోప్పడకండి అంకుల్, మీ స్ట్రెస్ నేను తీసేస్తాను. ఎలా? మీరు కాసేపు నా కళ్ళలోకి కళ్ళు పెట్టి చూడండి, మీ స్ట్రెస్ మొత్తం పోతుంది. నా కళ్ళలోకి చూస్తే ఇప్పుడు మీకేమనిపిస్తుంది? నీ కళ్ళు పీకేలనిపిస్తుంది. అసలు స్ట్రెస్ అనే రోగం మగాళ్ళకి వచ్చిందే మీ ఆడవాళ్ళ వల్ల. ఇంకా కాసేపు ఎక్కడుంటే మా ఆవిడ మీద కోపం నీ మీద చూపించాల్సి ఉంటుంది. వెళ్ళి ఎక్కడి నుంచి. ఓ సింపుల్ కేసు వచ్చింది, సివిల్ కేసు. నువ్వు డెఫినెట్ గా ఈ కేసుని కాంప్రమైజ్ చేయగలవు. ఎందుకంటే ఈ కేసులో క్రూషియల్ పాయింట్. రుక్మిణి గారు, కాఫీ కావాలా టీ కావాలా? నేనొచ్చాను నీకెలా తెలుసు? ఏమండి, ప్యాక్ ఆడితే డబ్బులు పోతాయి, మంది వేస్తే కిడ్నీలు పోతాయి. మీరు నా సరౌండింగ్ లో ఉంటే నా బాడీలో ఉన్న స్ట్రెస్ అంతా పోతాయి. నీ బొందరా, నీ బొక్క. బూతులు. ఓ, నా కళ్ళలోకి చూస్తే స్ట్రెస్ పోతుందని చెప్పావు. ఒక అంకుల్ స్ట్రెస్ లో ఉంటే చూపించాను. ఏం చూపించాను? కళ్ళు చూపించాను రా, కళ్ళు చూపించాను. ఓహో, అంకుల్ నా కళ్ళు పీకేస్తానన్నాడు. ఏమండి, ఎవడు పడితే అడిగి మిమ్మల్ని చూస్తే స్ట్రెస్ పోతుండోయ్. నాకు మిమ్మల్ని చూస్తే స్ట్రెస్ మొత్తం దిగిపోతుంది. ఎవడు చెప్పొచ్చాడండి, కొన్నాళ్ళకి నన్ను చూస్తే మీ స్ట్రెస్ దిగిపోతుందేమో. ఇదేదో జరిగితే బానే ఉంటుందండి. ట్రై చేస్తారా ప్లీజ్? ఒకసారి రారా. చెప్పండి అమ్మా, ఏంటి మీ సమస్య? మా ఆయనది 2 పెళ్లి చేసుకుంది. చాటింగ్ లో పెళ్లి కాలేదని చెప్పి నాతో డేటింగ్ చేశాడు. డేటింగ్ లో ఓటింగ్ అయింది. అది ఓటింగ్ కాదు, క్రాస్ ఓటింగ్. నువ్వు ఆగరా. ప్రసాద్ గారు మీరేమంటారు? నాకిద్దరు ఓకే. చా బాసు, ఒకరికాక ఇద్దరు అనడానికి పిల్లలు కాదు, పెళ్ళాలు. కోట్లు ఒప్పుకో. మరి ఈ సమస్యకి పరిష్కారం ఏంటి? ఈవిడితో 3 రోజులు ఉండండి, ఈవిడితో 3 రోజులు ఉండండి. మరి సండే ఎవరితో ఉండమంటావు? మాతో ఉండండి, ప్రశాంతంగా ఉండండి సార్. దీన్ని ప్రశాంతంగా ఉన్నాను. నా జీవితం నాశనం అయిపోయిన పర్వాలా, దీని సహజాన్ని మాత్రం సాగనాను. నా జీవితం నాశనం అయిపోయినా పర్వాలేదు, నిన్ను మాత్రం సుఖపడినవను. సార్, ఏం జరుగుతుంది అక్కడ? వాడు తెనాలి రామకృష్ణ అని కోర్టులో పెండింగ్ లో ఉన్న కేసులని కాంప్రమైజ్ చేస్తుంటాడు సార్. దొంగ సాక్ష్యాలు చెప్తుంటాడే ఆ దుర్గారావు కొడుకు సార్. గెలవటం చేత కాని వాడు కాంప్రమైజ్లు చేస్తూ బ్రతుకుతూ ఉంటాడు. వేస్ట్ ఫెలో, వర్స్ట్ ఫెలో. అటువైపు ఎందుకులే, ఇటు పద. చూడండి ప్రసాద్ గారు, పెళ్ళి అయ్యాక ఇంకో అమ్మాయితో ఉండలేము. తప్పకుండా మిమ్మల్ని బొక్కలో వేస్తారు. ఇద్దరు ఉంటే సరదాగా ఉంటది అనుకున్నా, ఇలా సరదా తీరిపోద్ది అనుకోలేదు సార్. అయితే పని చేయండి, ఎవరైతే కేసు వాపస్ తీసుకుంటారో వాళ్ళకి ₹1 కోటి ఇస్తానని చెప్పండి. ఏంటి, సహజీవనానికి కూడా సెటిల్మెంట్ ఉంటుందా? సహజీవనం చేసి సెటిల్మెంట్ చేసుకోవడం ఈ మధ్యన ఫ్యాషన్ అయిపోయింది ప్రసాద్ గారు. సహజీవనం సెటిల్మెంట్, సహజీవనం సెటిల్మెంట్. ఇట్స్ అన్ అగ్లీ డైటీ కన్సిక్యూటివ్ ప్రాసెస్. రైట్, అయితే ఓకే అండి. పదండి. చూడండి అమ్మా, మీ ఇద్దరులో ఎవరైతే కాంప్రమైజ్ రెడీ అవుతారో వాళ్ళకి ₹1 కోటి ఇప్పిస్తాను. కోటి ఇస్తానంటే నాకు ఓకే. కోటి ఇస్తానంటే నాకు ఓకే. రే ₹1 కోటి ఇస్తే కట్టుకున్నారు కూడా అక్కర్లేదన్నమాట. మీ ఇద్దరులో ఎవరికైనా పిల్లలు ఉన్నారా? నాకు ఒక పాప ఉంది. చూడమ్మా, నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా పాపకు నాన్న అవసరం. నువ్వు మీ ఆయనతో ఉండవే కరెక్ట్. చూడమ్మా, నీకు అన్యాయం జరిగింది కాబట్టి నువ్వు ₹1 కోటి తీసుకో. ఇంతటితో ఈ కేసు వదిలే. కుదిరితే ఇక మీద ఈ సహజీవనం లాంటివి మానేసి ప్రశాంతం బతుకు. పద. ఓకే. ఏంటే ఇక్కడ తీసుకొచ్చావు? తెనాలి రామకృష్ణ లాగా నేను కూడా తెలివిగా ఒక కేస్ ని కాంప్రమైజ్ చేయబోతున్నాను. అవునా? మరి తెనాలికున్న తెలివితేటలు నీకున్నాయా? తెనాలికున్నవే తెలివితేటలు అనుకుంటే మరి నాకున్న తెలివితేటలకి నేనేమనుకోవాలి?
ఇక్కడే ఉండు, ఇప్పుడే వస్తా. ఏ ఆగాగు, నేను కూడా వస్తా. అక్కర్లేదు, ఆయనకి ఫోన్ చేశాను, సింగిల్ గా రమ్మన్నాడు. హాయ్ హాయ్ హాయ్. ఏంటి సార్ పట్ట పగలే మందేస్తున్నారు? ఎనీథింగ్ స్పెషల్? మీరు రావడమే స్పెషల్. మ్యాటర్ ఏంటో చెప్పండి. ఒక అమ్మాయిని మీరు రెండో పెళ్లి చేసుకుని వదిలేస్తే ఆ అమ్మాయి మీ మీద కేసు పెట్టింది. ఒక ఆడపిల్లని మోసం చేయటం తప్పు కదా సార్. ఈ కేసుని కాంప్రమైజ్ చేద్దామని వచ్చాను సార్. ఎలా చేస్తారు? కర్నూలు కి ఆనుకునున్న మీ 20 ఎకరాల పొలం ఆ అమ్మాయికి ఇచ్చేయండి. ఖర్చులకి ఓ 5 కోట్లు ఇచ్చేయండి. తనని నేను కాంప్రమైజ్ చేస్తాను. మీరంతా కాసేపు బయటకు వెళ్ళండి. అలాగే ఉండనివ్వండి, నాకేం ప్రాబ్లం లేదు. అందరి ముందు రేపు చేయండి, నాకు కొంచెం సిగ్గండి. సార్ మీరు నన్ను ఏమైనా చేస్తే పెద్ద కేసు అవుతుంది. మీరు కాంప్రమైజ్ చేస్తారుగా. మంది ఏందబ్బా ఎంత స్ట్రాంగ్ ఉండదే? ఇట్టదా అది కిడ్నీలు పోతాయబ్బా. ఇగో నీళ్ళు కలుపు రాబు. ఏమండి ఎంతసేపు నుంచి చదువుతున్నా తెలుసా మిమ్మల్ని? సర్లేండి, ఒకసారి నవ్వారంటే నాలో ఉన్న స్ట్రెస్ అంతా దిగిపోతుంది. పర్లేదు నవ్వండి. అర్రే ఏమండి నవ్వండి. ఏంది రావిడ నవ్వట్లేదు? నా కోసం నవ్వండి. సారీ అబ్బే, ఈ ఎమ్మి నవ్వకపోతే నా టెన్షన్ పెరిగిపోతుంది. అది ఏమండి ఒక్కసారి నవ్వండి ప్లీజ్ ప్లీజ్. ఒక్కసారి నవ్వండి లైట్ గా. అడ్డే గట్టి తగిలేసినది అబ్బి. ఏమండి సరే నా కోసం నవ్వద్దు, కనీసం వాళ్ళ కోసం స్మైల్ ఇవ్వండి. అక్క నీ కాలు మొక్కుతానక్క, అక్క నీ కాలు మొక్కుతానక్క. బావ చంపేస్తున్నాడు అక్క, ఒకసారి నవ్వక్క. మేడం నవ్వండి మేడం, లేకపోతే సార్ చంపేసేలా ఉన్నారు మేడం. పోనీ నన్ను నవ్వమంటారా సార్? మా ఆవిడ కూడా నా నవ్వు చూసే పడిపోయింది సార్. మేడం నవ్వేసింది సార్, మేడం నవ్వేసింది సార్. థ్యాంక్స్ మేడం. మేడం నవ్వేసింది సార్. కొడితే మళ్ళా అసలు బుద్ధిందా? నేను ఎవడమ్మన్నాడు ఇక్కడికి? నువ్వు తెలివైన దానివి కావు, మంచిదానివి అంతే. అరే నీకేమైనా నేనేమైపోవాలి? మా అమ్మ నేనేమైపోవాలి? సివిల్ కేసులు కాంప్రమైజ్ చేయొచ్చే, క్రిమినల్ కేసులు కావు. ఆడికి రెండో పెళ్లి మాత్రమే కాదు, ఆడి మీద రేప్ కేసు, మర్డర్ కేసులు కూడా ఉన్నాయి. ఆడితో క్రిమినల్స్ మస్ట్ బి పనిష్డ్. అర్థమైందా? దా పదా.